హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 8th క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనమాట. ఏ లెసన్ అంటే శతక సౌరభం, థర్డ్ లెసన్. ఈ లెసన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. లెసన్ మొత్తం కవర్ చేస్తూ ఇచ్చాం కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఈ క్రింది వానిలో పాఠ్యాంశాలలో విద్యార్థులకు నైతిక విలువలను తెలియజేసేటటువంటి పాఠ్యాంశం ఏది? విద్యార్థులకు నైతిక విలువలను తెలియజేసేటటువంటి పాఠం ఏది? శతక సౌరభం. క్రింది వానిలో శతకాలు శతకకర్తలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. శతకాలు మనకి శతకాలకి సంబంధించి, పద్యాలకు సంబంధించి ఇవన్నీ కూడా నైతిక విలువలను తెలియజేసేటటువంటి లెసన్స్, సుభాషితాలు కానీ ఇవన్నీ కూడా. ఈ క్రింది వానిలో శతకాలు శతకకర్తలకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఇక్కడ గరికపాటి మల్లావదాని విద్యార్థి శతకం, మారద వెంకయ్య భాస్కర శతకం, పక్కి అప్పల నరసయ్య కుమార శతకం, పెరుమాళ్ళ మునెప్ప విద్యార్థి శతకం అన్నారు. ఇక్కడ చూస్తే పెరుమాళ్ళ మునెప్ప విద్యా శతకం, విద్యార్థి శతకం అయితే కాదు. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి సరికాదు. ఈ క్రింది వానిలో విద్యా శతకకర్తను గుర్తించండి. విద్యా శతకకర్తను గుర్తించండి. పెరుమాళ్ళ మునెప్ప. క్రింది వానిలో మనుల మూట శతకకర్తను గుర్తించండి. మనుల మూట శతకకర్తను గుర్తించండి. మాచిరాజు శివరామరాజు. మాచిరాజు శివరామరాజు. క్రింది వానిలో శతకాలు మరియు శతకకర్తలకు సంబంధించి సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. సరిగా జతపరిచినది కొండూరు వీరరాఘవాచార్యులు మిత్రసాహస్రి శతకం, కంచర్ల గోపన్న భాస్కర శతకం, గుండ్లపల్లి నరసమ్మ విద్యా శతకం, బమ్మెర పోతనామాత్యుడు దాశరథి శతకం అన్నాం. ఇక్కడ ఫస్ట్ది మాత్రమే సరి అయినది. ఇవన్నీ కూడా మనకి సరికాదు. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించి వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఉద్దేశంగా గల పాఠం ఏది? ఉద్దేశంగా గల పాఠ్యాంశం. చూడండి, లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను ఈ 3 కూడా పెంపొందించి వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఉద్దేశంగా గల పాఠం ఏది అంటే శతక సౌరభం. క్రింది వానిలో శతకానికి ఉండేటటువంటి నియమం ఏమిటి? క్రింది వానిలో శతకానికి ఉండేటటువంటి నియమం ఏమిటి? సంఖ్యా నియమం, మకుట నియమం, చందో నియమం ఇవన్నీ కూడా ఉంటాయండి. సంఖ్యా నియమం, మకుట నియమం, చందో నియమం ఈ 3 కూడా ఉంటాయి. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రత కలిగి ఉంటే దానిని ఏమంటారు? ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రత కలిగి ఉంటే దానిని ఏమంటారు? ముక్తకం అంటారు. ముక్తకం. శతక సౌరభం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? శతక సౌరభం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? నైతిక విలువలు. శతక సౌరభం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. శతకాలలో పద్యం చివర ఒక పాదం మొదలుకొని రెండు పాదాల వరకు ఉండేది ఏమిటి? పద్యం చివర, శతకాలలో పద్యం చివర ఒక పాదం మొదలుకొని 2 పాదాల వరకు ఉండేది ఏమిటి? మకుటం. విద్యార్థి అనేటటువంటి మకుటం గల శతకకర్త ఎవరు? విద్యార్థి అనేటటువంటి మకుటంతో ఉండే శతకకర్త గరికపాటి మల్లావదాని విద్యార్థి శతకం కాబట్టి. గంట కాలము గడిచిన గతమునంద్రు గతము గతమే అనేటటువంటి పద్యం ఏ శతకంలోనిది? కాలం విలువ గురించి, సమయం విలువ గురించి తెలియజేస్తూ రాసినటువంటి పద్యం అది. విద్యా శతకం పెరుమాళ్ళ మునెప్ప గారు రాయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వన్, వివేకవంతుణ్ణి నిండు విస్తరాకుతో పోలుస్తూ పద్యాన్ని రచించిన వారు ఎవరు? వివేకవంతుణ్ణి నిండు విస్తరాకుతో పోలుస్తూ పద్యాన్ని రచించిన వారు మాచిరాజు శివరామరాజు అన్నమాట. మాచిరాజు శివరామరాజు. మనుల మూట శతకం. నెక్స్ట్ వన్, విశ్వహిత చరిత్ర వినరమిత్ర అనేటటువంటి మొకటం గల శతకకర్త ఎవరు? విశ్వహిత చరిత్ర వినరమిత్ర అనే మొకటం గల శతకకర్త కొండూరు వీరరాఘవాచార్యులు. ఈ క్రింది వానిలో 20వ శతాబ్దానికి చెందిన శతకకర్త కాని వారు ఎవరు? 20వ శతాబ్దానికి చెందినటువంటి వీళ్ళు ముగ్గురు కూడా 20వ శతాబ్దానికి చెందుతారండి. ఈ పక్కి అప్పల నరసయ్య అయితే కాదనమాట. పక్కి అప్పల నరసయ్య చెందరు. నెక్స్ట్ వన్, దానము చేయని దానము ఎవరికీ పనికిరాదని ధనము
దానము చేయని ధనము ఎవరికీ పనికిరాదని దాత యొక్క లక్షణాలను తెలియజేస్తూ దానము చేయని మనుషులను బూరుగ చెట్ల కాయలతో పోల్చి పద్యాన్ని రచించిన వారు ఎవరు? మారద వెంకయ్య గారు. మధుర భాషితములు మాణిక్యముల వోలే శృత్య నలంకరించి మతివసించు అనే పద్యానికి సంబంధించి సరికానిది గుర్తించండి. మరి పద్యాన్ని ఎవరు రచించారు? కొండూరు వీరరాఘవాచార్యులు రచించారు. ఇది వినరమిత్ర అనేటటువంటి మొకటంకుతో ఉంటుంది. మిత్ర సాహస్రి శతకానికి సంబంధించింది. మిత్ర సాహస్రి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్లా కొండూరు వీరరాఘవాచార్యులు, వినరమిత్ర అనే మొకటం, మిత్ర సాహస్రి అనేది శతకం. సో సరికానిది అన్నారు కాబట్టి ఇక్కడ సరికానిదంటూ ఏదీ లేదు అనేది ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా సరి అనేవే ఈ పద్యానికి చెందుతాయి. మనోస్థితులన్నింటికీ కూడా మనసే మూలం అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు ఎవరు? మనోస్థితులంటే అన్నింటికీ అంటే మన మనసులో కలిగేటటువంటి ఆవేదన కానీ, ఆతృత కానీ, ఏవైనా భావోద్వేగాలు అంటే ఇష్టానికి, హ్యాపీనెస్కి కానీ, సాడ్నెస్కి కానీ, ఇట్లాంటివి. మనోస్థితులన్నింటికీ మనసే మూలం అనే పద్యాన్ని రచించిన వారు ఎవరు? బుద్ధధర్మం డి చంద్రశేఖర్. బుద్ధధర్మసారం డి చంద్రశేఖర్. ప్యారడీ అనగా అర్థం ఏమిటి? ప్యారడీ అనగా వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసినటువంటి రచన. ఒక కవితకు చమత్కారజనితంగా చెప్పేటటువంటి మరొక కవిత ఒక అనుకరణ. ప్యారడీ అంటే అర్థం ఏంటంటే ఒక అనుకరణ అని అర్థం. వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేయాలి. వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసేటటువంటి రచనే ప్యారడీ అవుతుంది. ఒక కవితకు చమత్కారజనితంగా చెప్పేటటువంటి మరొక కవిత కూడా ప్యారడీ అవుతుందన్నమాట. ఇవన్నీ సరి అయినవి. ఈ క్రింది అర్థాలలో సరికాని దానిని గుర్తించండి. క్రింది అర్థాలలో సరికానిది. ఇక్కడ మొరకు అంటే అవివేకి, ఔదల అంటే చేయి అయితే కాదు, చేలము అంటే వస్త్రము, అలాగే వానము అనగా వాసము అనగా దూలము అనే అర్థం వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, శరము అనగా అర్థం ఏమిటి? శరము అనగా అర్థం బాణము. ఈ క్రింది పర్యాయ పదాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. పలాయనం అంటే పారిపోవడం, పరిగెత్తిపోవడం. వీనుల విందు, వీనుల అండి, ఇది వీరుల కాదు, వీనుల అంటే వీనులు అంటే చెవులు, చెవులకు విందు, వినసొంపు అని అర్థం. వర్షం అంటే ఏడాది, సంవత్సరం. అలాగే భార్య అంటే అర్ధాంగి. ఇంతి అవని అనేది రాంగ్ అండి. ఇవి ఇంతి అవని అనేవి స్త్రీకి వస్తాయి, అర్ధాంగికి అయితే రావు. నెక్స్ట్ వన్, ఈ క్రింది నానార్థాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ జనని అంటే తల్లి, దయ ఒక జాతి గబ్బిలం. కను అంటే చూచు, ప్రసవించు, తెలియు. ధర్మం అనగా యాగము, పుణ్యము, న్యాయము. మరి పురం అంటే దేశం, గ్రామం, ఇల్లు అనేది రాంగ్. ఈ క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని దానిని గుర్తించండి. కార్యం, కర్జం, భోజనం, బోనం, కథ, కథ, ప్రయాణం, పయనం వస్తుంది. ఇక్కడ ప్రయాణం అనేది వచ్చింది కాబట్టి ఇది రాంగ్. ఈ క్రింది వాణిలో సందులలో గుణసంధికి చెందనిది ఏమిటి? చెందనిది. సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం, గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు, మహా ప్లస్ ఋషి మహర్షి. విద్యా ప్లస్ అర్ధి విద్యార్థి అనేది మనకి సవర్ణ దీర్ఘ సంధికి చెందుతుంది తప్ప గుణసంధి అయితే కాదు. క్రింది వాణిలో సవర్ణ దీర్ఘ సంధికి చెందని దానిని గుర్తించండి. ఇక్కడ విద్యార్థి సవర్ణ దీర్ఘ సంధి, చరణాభివాదం సవర్ణ దీర్ఘ సంధి, సతతాచారము కూడా సవర్ణ దీర్ఘ సంధి. సతత ప్లస్ ఆచారం, చరణ ప్లస్ అభివాదం. ఇక్కడ గృహోపకరణం, గృహ ప్లస్ ఉపకరణం, గృహోపకరణం అనేది చెందదు. నెక్స్ట్ వన్, ఫలంబులూరక పదాన్ని విడదీయక, ఫలంబులు ప్లస్ ఊరక, ఫలంబులూరక అనేది ఉకారానికి ఫలంబులూరక అనేది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో షష్ఠీ తత్పురుష సమాసానికి సంబంధించి సరిగా జతపరచని విగ్రహవాక్యాన్ని గుర్తించండి. విశ్వహితం, విశ్వమునకు హితం. గురుచరణములు, గురువునకు చరణములు అనేది రాంగ్ అండి. నెక్స్ట్ గురువు యొక్క చరణములు. నెక్స్ట్ సత్పురుష నివాసం, సత్పురుషుల యొక్క నివాసం. పరోపకారం, పరులకు ఉపకారం. ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. దివ్య జ్యోతి అనే పదం ఈ క్రింది ఏ సమాసానికి చెందుతుంది? దివ్య అనేది మనకి విశేషణం.
విశేషణం పూర్వపదంగా ఉంది కాబట్టి దివ్యమైన జ్యోతి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 2 మాత్రల కాలంలో పలుకబడేటటువంటి అక్షరం ఏమిటి? గురువు. ఈ క్రింది వానిలో లఘువు అయ్యేటటువంటి విధానం కాని దానిని గుర్తించండి. లఘువు అయ్యేటటువంటి విధానం కానిది. హ్రస్వాలతో కూడినటువంటి హల్లులు కూడా లఘు అవుతుంది. దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు కూడా లఘు అవుతుంది. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు లఘు అవుతుందంటే కాదు, గురువు అవుతుంది. తేల్చి పలకబడేటటువంటి రేఫతో కూడిన అక్షరాలు పోయి ముందున్న అక్షరాలు కూడా లఘువే అవుతుంది. క్రింది వానిలో గురువు అయ్యేటటువంటి విధానానికి సంబంధించి విధానాన్ని గుర్తించండి. గురువు అయ్యేటటువంటి విధానం: దీర్ఘాచ్చులు కలిగిన హల్లులు, ద్విత్వాక్షరానికి సంయుక్తాక్షరానికి సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరాలు, పూర్ణ బిందువు కలిగినటువంటి అక్షరాలు, పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు, ఇవన్నీ కూడా గురువు అయ్యేటటువంటి ఛాన్స్ ఉన్నవేనండి. క్రింది వానిలో 2 అక్షరాలతో ఏర్పడేటటువంటి ఘనము కానిదాన్ని గుర్తించండి. 2 అక్షరాలతో కలిగి ఉండే ఘనం కానిది. సో పైవేవి కావండి, ఇవన్నీ కూడా 2 అక్షరాలతో ఉన్నటువంటి గణాలే. కానిది ఏది అన్నారు కదా, ఇక్కడ 2 అక్షరాలతో ఉన్నవి హగనం వగనం అవుతుంది. ఇక్కడ సగనం అనేటటువంటిది 2 అక్షరాలతో ఉండేటటువంటి ఘనం కాదు, సగనం అనేటటువంటిది కాదనమాట. సగనం అనేది ఎట్లా వస్తుంది? మనకి లఘు వస్తుంది, ఒక లఘు వస్తుంది. నెక్స్ట్ మనకి గురువు వస్తుంది. ఇది మనం సగనంగా చెప్తాం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆది లఘువు కలిగినటువంటి ఘనం ఏది? మనకి సగనంలో కూడా మనం యమాత రాజవాంశ వేసుకున్నా కానీ ఇక్కడ మనకి సగనంలో ఏమొస్తుందంటే లఘువు గురువు వస్తుందండి. ఇక్కడ లఘువు గురువు వస్తుంది మనకి సగనం. మరి లఘువు గురువు వచ్చేదే మనకి యగనం. లఘువు గురువు వచ్చేది మనకి యగనం అన్నమాట. నెక్స్ట్ వన్, 3 గురువులు కలిగినటువంటి గణం ఏది? 3 గురువులు కలిగి ఉండేది మగనం. సారసం అను పదం ఈ గణానికి చెందుతుంది. సా అనేది మనకి లఘువు గురువు, నెక్స్ట్ది లఘువు, నెక్స్ట్ది గురువు. మనకి ఇట్లా వచ్చేది రగనం. వర్ధిని అను పదం ఈ గణానికి చెందుతుంది. వర్ధిని అను పదం ఏ గణానికి చెందుతుంది? భగనానికి చెందుతుంది. ఎందుకంటే సంయుక్త అక్షరాలు ద్విత్వాక్షరాలకు ముందున్నవి గురువులు అవుతాయి. ఆ సంయుక్త అక్షరం ద్విత్వాక్షరాలు దీర్ఘాచ్చులు కాకపోతే అది లఘువు అవుతుంది. నెక్స్ట్ది కూడా లఘువు. మనకి ఇట్లా వచ్చేది ఆది గురువు భగనం కాబట్టి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.